అనంతపురం కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుమ సంఘము రిజిస్ట్రేషన్ నంబర్ 195 ఆఫ్ 2025 సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. మరి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనందరికీ తెలుసు, ఒక 2 లేదా 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలు అయితేనేమి, కార్పొరేషన్ అయితేనేమి, పంచాయతీ ఎన్నికలు అయితేనేమి, మరి అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితేనేమి, ఈ ఎన్నికలన్నీ రాబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో మననే ఓటర్ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో కురుబల వివిధ పేర్లతో పిలువబడే కురువలు దాదాపు 25 లక్షల జనాభా ఉన్నాము. మరి ఈరోజు కుప్పం నుంచి మొదలు పెడితే కర్నూలు వరకు కూడా 27 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా ఓటర్లుగా కురుబలు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 25, 30 వేల వరకు ఎక్కువ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఒక 7 లేదా 8 నియోజకవర్గాల్లో 40 నుంచి 60 వేల మంది ఓటర్లు ఉన్నారని చెప్పేసి మన పత్రికా ముఖంగా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు ఈ ఎన్నికలలో మరి మాకు మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారికి, బీకే పార్థసారథి గారికి, ఎంపీ గారికి హిందూపురం, అదేవిధంగా బస్తీ పార్టీ నాగరాజు గారు కర్నూలు అయితేనేమి మాకు ఈ సీట్లు కేటాయించినందుకు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి మా జనాభా మరి 25 లక్షల పైచిలకు ఉన్నప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలు అయితేనేమి, కార్పొరేషన్లు అయితేనేమి, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఈ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన మా జనాభా ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ మాకు సీట్లు కేటాయించాల్సిందిగా, మాకు కోటా ఇవ్వాల్సిందిగా మేము ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ, మిగతా వామపక్ష పార్టీలు అందరికి కూడా మేము ఈరోజు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. మరి అంతేకాకుండా రాష్ట్ర స్థాయి అధ్యక్షులు కూడా మేము కలుస్తాము, మరి జిల్లా స్థాయి అధ్యక్షులను కలుస్తాము. అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షము, అధికార పక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలుస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఈరోజు మరి 30/12/23 సంవత్సరంలో కుప్పం నియోజకవర్గంలో గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తామన్నారు. మరి అంతేకాకుండా ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. మరి అంతేకాకుండా ఈ యొక్క గొరవయ్య గారులకు అయితేనేమి, గుడికట్ల పూజారులకు అయితేనేమి 5,000 రూపాయలు హానరోరియం ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గొర్రెలు, మేకలు సంబంధించి, గొర్రెలు, మేకల కాపరులకు సంబంధించి కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా మాకు ప్రామిస్ చేశారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. మరి ఆ సభలో, కురువ సమ్మేళనంలో మాకు ఒక కాంస్య విగ్రహం ఇచ్చినందుకు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో అదే మన కమ్యూనిటీ హాల్ అయితేనేమి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేశారు. అందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యమంత్రి గారికి మరి కురువ సమ్మేళనం ఏర్పాటు చేసి కుప్పం నియోజకవర్గంలో దాదాపు 40,000 మంది కురువల ఓటర్లు ఉన్నారు. మరి వాళ్ళు మాకు కూడా పేరు తెచ్చారు, మా సంఘానికి కూడా పేరు తెచ్చారు. వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు మరి ఈ యొక్క ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా ఎంపీపీలు, మరి అదే కాకుండా ఎమ్మెల్సీలు, మరి అంతేకాకుండా జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషను, వివిధ పార్టీల్లో మరి ఎవరైనా ఆశావాహులు ఉంటే మేము అందరూ హెడ్స్ను కూడా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలుస్తాం. కాబట్టి ఎవరైనా పేర్లు ఇచ్చి మరి మాకు మీ సంఘం ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి అయితేనేమి, ప్రతిపక్ష నాయకుడు అయితేనేమి, మిగతా వాళ్ళందరికీ కూడా తెలియజేయమని చెప్తే మాకు పేర్లు పంపిస్తే మేము కూడా సంఘం ద్వారా మాకు ఇన్ని జెడ్పీటీసీలు కావాలా, ఎంపీపీలు కావాలా,
మున్సిపాలిటీలు కావాలని చెప్పేసి మేము కూడా అక్కడ ఎవరైతే రాష్ట్ర స్థాయి అధ్యక్షులు ఉంటారో వాళ్ళను కలుస్తాము, వాళ్ళకి విన్నవిస్తాము, మా జనాభా గురించి తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఈరోజు మాకు సంబంధించినటువంటి గొర్రెలు కాపర ఇన్సూరెన్స్ అయితేనేమి, మరి గుడికట్ల పూజారులు కూడా ప్రాసెస్లో ఉంది, అది తొందరలోనే అయిపోతుందని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది. అది కూడా మనము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఏదైతే కుప్పం నియోజకవర్గంలో మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా నెరవేర్చాల్సిందిగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మేము విన్నవించుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం మీ ద్వారా. మరి అంతేకాకుండా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం, నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మా సంబంధించినటువంటి మన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా కురుబలు మరి సంఘంలో నీతి నిజాయితీగా అదేవిధంగా నిబద్ధతగా పనిచేసే వాళ్ళు కూడా మాకు సంప్రదించాల్సిందిగా మాకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలు కూడా విస్తరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని విస్మరిస్తుందో మరి ఆ రాజకీయ పార్టీకి మా వాళ్ళు కూడా తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మాకు ఎంత జనాభా ఉంటే మా